స్తోత్రం 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 స్తోత్రం. Yes Lord. యేసయ్యా 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 పరిశుద్ధుడా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా స్తోత్రం యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన ఆలకించిన దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు. ఈ సమయాన దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 6వ అధ్యాయం వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతాను, మీరు లక్ష్య పెట్టండి. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. మరలా చెప్పండి. నీ కుడి చెయ్యి నీవు చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ సమయంలో నాయన మీ విలువైన మాటలను కొద్ది నిమిషాలు ధ్యానించుకొనబోచుండగా మీరే బిడ్డలందరితో మీరు మాట్లాడండి. నా సొంత మాటలు మాట్లాడితే ఈ సమయం వ్యర్థమైపోతుంది కనుక ప్రభువా మీరే మాతో మాట్లాడి ఈ వాక్యమును మా హృదయాల్లో ఫలభరితంగా అద్భుత ఆశ్చర్యకరంగా మీరే మార్చమని, పరిశుద్ధాత్మ తండ్రి వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసుని బిడ్డలకి దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన ప్రార్థించి అడిగి పొందుకొని ప్రారంభిస్తూ మీ చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తోంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వాక్య ప్రకారం రహస్యముగా చేయు కార్యములు కొన్ని ఉంటాయి. రహస్యముగా చేయు కార్యాలు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మనము కొన్ని విషయాలను ధ్యానించుకుందాం. రహస్యముగా చేయు కార్యములు ఏమిటి అని అంటే, దేవుడు చెప్పుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన మాట్లాడుచున్నటువంటి మాటలు ఏంటిదనంటే, నీవు ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము. చూడండి, రహస్యముగా నుండు నిమిత్తము అంట. ధర్మం చేసేటప్పుడు
రహస్యంగా చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒకళ్ళకిచ్చి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో 10 రూపాయలు ఇచ్చి ఏదో వేల రూపాయలు ఇచ్చినట్లుగా ఆ ఫోటో పోజ్ కోసం చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. అలాగే నీవు చేసిన సహాయాన్ని ఎవరికి చెప్పకూడదంట? ఎడమ చేతికి కూడా చెప్పకూడదంట. అంటే నీ భార్యకా, నీ పిల్లలకా, సంఘానికా, నీ మెప్పు కొరకు చెప్పుకుంటానికా కాదు. నీవు చేసే సహాయం ఎలా ఉండాలో తెలుసా? అది రహస్యంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేంటండి బాబు, అందరూ ఫోటోలు దిగుతున్నారు, మమ్మలను బట్టి అనేక మంది ప్రేరేపణ పొంది వాళ్ళు కూడా ఇస్తారు కదా అని ఇలాగా కొన్ని ఆ యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేటువంటి సాకులతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాటితో మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నీ భార్యకు కూడా కాదు, నీ పిల్లలకి కాదు, నీ కుటుంబానికి కూడా కాదు, నీవు అవసరతలో, పేదరికములో, బలహీనంగా ఉన్నవారికి, లేకపోతే నిస్సహాయులకు నీవు చేసిన సహాయం ఎలా ఉండాలి అంటే అది రహస్యంగానే ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరికి నీ భార్య, ఏక శరీరంగా ఉన్నటువంటి నీ భార్య కూడా, ఏక శరీరంగా ఉన్న నీ భర్త కూడా ఈ విషయంలో రహస్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు భార్య దాకా, బిడల దాకా కాదు, అసలు నీ కుడి చేతికి కూడా తెలియకూడదు. నీ కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేతితో ఇస్తే కుడి చేతికి కూడా తెలియకూడదు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలామందికి కష్టమే. ఇది చాలామంది కష్టతరం. ఏంటంటే మనం సహాయం చేసామంటే 10 మంది చెప్పుకున్నట్లుగా ఏం చేస్తామంటే వాల్ పోస్టర్లు వేస్తాం, వీడియోలు తీస్తాం, ట్విట్టర్లో పెడతాం, వాట్సాప్లో పెడతాం, యూట్యూబ్లో పెడతాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ వాడుకుంటాం. చేసిన సహాయం 10 రూపాయలు, హడావుడి మాత్రం 1,00,000 రూపాయలు. ప్రజలందరూ చూసి కామెంట్లు పెడతామంటే అబ్బా వెరీ గుడ్, వెల్ డన్ అని కింద మెసేజ్లు పెడతారు. కానీ నిన్ను ఏం చేస్తారంటే నిన్ను పొగుడుతారు, కానీ నిన్ను ఎక్కడికో లేపేస్తారు, ఆకాశానికి అంత ఎత్తుగా లేపేస్తారు. కానీ దేవుడు మాత్రం యాక్సెప్ట్ చేయడు. దేనికి స్తోత్రం కలిగింది కాక. దేవుడు మాత్రం దాన్ని అంగీకరించడంట. ప్రజలు మెప్పుకోరిని చేస్తే అది నీకు నిష్ప్రయోజనమే, తాత్కాలికంగానే ఉంటుంది. కానీ నీవు ఎవరిని ఒప్పించాలి, ఎవరిని మహిమపరిచినట్లుగా చేయాలి అని అంటే దేవుణ్ణి మహిమపరిచినట్లుగా చేయాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదన్నా పెన్ను ఇచ్చామనుకోండి, ఆ పెన్ను మీద ఫలానా పాస్టర్ గారి పేరు. ఏదన్నా పుస్తకం ఇచ్చామనుకోండి, ఆ పుస్తకం మీద ఫలానా వ్యక్తి ముద్ర. ఈ రోజుల్లో గవర్నమెంట్ పథకాలు ఇచ్చేటప్పుడు ఆ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పోస్టర్లు వేసినట్టుగా, లేకపోతే ఆ చర్చి పేరు ఉన్నట్లుగా, ఆ సేవకుడి పేరు ఉన్నట్లుగా. ఇక ఈ సహాయం చూసినప్పుడల్లా దేవుడు గుర్తురాడు, కానీ ఆ పాస్టర్ గారు గుర్తు రావాలన్నట్టుగా. లేకపోతే ఈ యొక్క ఆ వస్తువు చూసినప్పుడల్లా ఏం గుర్తు రాకూడదనంటే దేవుడు గుర్తు రాకుండా ఎవరు గుర్తు రావాలి? మా పాస్టర్ గారు గుర్తు రావాలి, మా వ్యక్తి గుర్తు రావాలి, ఆయన ఇచ్చిన ఆయన గుర్తు రావాలి అన్నట్లుగా శిలాపలకాలు వేసుకోవాలని దేవుడు చెప్పట్లా. దేవుడు చెప్పుచున్నది ఏంటిదనంటే దేవుడు కట్టే మందిరం మీద కానీ, దేవుడు చేసేటువంటి ఆ బలిపీఠమే కానీ, దేవుడు ఆ ఏర్పరిచిన గుడారమే కానీ, మనుష్యుల క్రియలు, మనుష్యుల యొక్క నామకరణలు దాని మీద కనపడకూడదు. కానీ దేవుని మహిమ మాత్రమే దాని మీద కనపడాలి అని దేవుడు నిర్ణయించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలనాడు దేవుడు మీ మధ్య నుండినట్లుగా ఒక గుడారము కట్టండి, ఒక మందిరమును కట్టండి, మీ మధ్యలో నేను ఉండాలని ఇష్టపడుతున్నాను అని అన్నప్పుడు అనేక మంది బంగారమును, అనేక మంది రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకొచ్చారు. అనేక మంది అడవుల్లోకి వెళ్ళి తుమ్మకర్రలను చేసుకుని వచ్చారు. కొంతమంది ఆ యొక్క మందిర ఆవరణాన్ని శుభ్రపరిచారు. గుడారములో కావలసినవన్నీ కొంతమంది కేటగిరీకి చెందిన వారు లేవీలు పని చేశారు. ఇలా ప్రతి ఒక్కరి కార్యాలు చేశారు. కానీ వారి పేర్లు అక్కడ దాని మీద రాయబడి లేవు.
మేము చేసామని చెప్పుకున్న వాళ్ళు కూడా కనపడరు మనకు బైబిల్లో. ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారు తెలుసా? రహస్యంగా దేవుడు చూచినట్లుగా చేయట్లేదు, కానీ బహిరంగంగా ప్రజలు చూచినట్లుగా చేస్తున్నారు సహాయాలు. ఇలాంటి సహాయము దేవుడు నిన్ను మెచ్చుకునే సహాయం కాదు, కానీ ప్రజలు నిన్ను మెచ్చుకుంటారేమో బహుశా. దానివల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షనే కానీ నీ దేవుడైన దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో నీవు ఎప్పటికీ ఉండవు కదా. చెప్పాలంటే దేవుని మహిమను నీవు దొంగలించిన వాడిగా ఉంటావు. ఆ ధనం ఇచ్చింది ఎవరు నీకు? ఆ శక్తినిచ్చింది ఎవరు నీకు? ఆ సంపదను నీ చేతిలో పెట్టింది ఎవరు నీకు? నీ కష్టార్జితం కాదు. నీ ఆరోగ్యం సరిగా లేకపోతే నీవు కష్టపడడానికి ప్రయోజనం లేదు. నీ ఆరోగ్యం సరిగా లేకపోతే నీవు ధనాన్ని సంపాదించలేవు. మరి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, శక్తిని, బలాన్ని ఇచ్చి, ఒక ఆర్థిక స్థితిలో కొద్దిగా నిన్ను ఆశీర్వదించేసరికి నీవు సహాయం చేసేటప్పుడు ఇతరులకు కనపరచబడాలన్నట్లుగా సహాయం చేస్తూ నీకు ఆరోగ్యాన్ని, శక్తిని, ఈ ధనాన్ని నీ చేతిలో పెట్టిన దేవుణ్ణి మర్చిపోయి నిన్ను నీవు ఘనపరుచుకుంటూ నిన్ను నీవు ప్రజలకు కనపరుచుకుంటున్నావు, కానీ నిన్ను బట్టి దేవుడు కనపరచబడట్లేదు. కొంతమంది ఉంటారు 10 రూపాయల నోటు ఆ మధ్య ఒక పాస్టర్ గారు ఇస్తుండే చూసా. ఓ పాస్టర్ గారు జేబులో నుంచి 10 రూపాయల నోటు తీసి అది ఆల్రెడీ ముడతలు పడిపోయింది. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే జేబులో చేయి పెట్టి ఆ వెతకగానే ఒక కాగితం కనపడింది. ఆ కాగితం తీస్తే ముడతలు పడిపోయి ఉంది రౌండ్గా. ఇప్పుడు ఈ ముడతలు పడిపోయిన ఈ కాగితాన్ని మొత్తం ముడతలన్నీ సఫర్గా చేసి, ఎందుకు చేశాడంటే మళ్ళీ ఈ ముడత ఉంటే మనం ఎంత ఇచ్చామో తెలియదు కాబట్టి మనం ఇచ్చేది ప్రజలు చూడాలి అని ఒకడిని అక్కడ నిలబెట్టి ఆడికి ఫోన్ ఇచ్చి ఈ 10 రూపాయల నోటుని ఇస్త్రీ చేసినట్టుగా తళతళలాడేటట్టు పెట్టలాడేటట్టు చేసి ఆ 10 రూపాయల కాగితాన్ని ఆ ముసలమ్మ చేతికి ఇస్తా, ముసలమ్మ కొద్దిగా అటు ఫోటో ఎంక చూడు అని ఈయన 10కి 10 సార్లు వచ్చినాయా ఫోటోలు బాగా వచ్చినాయా అని ఈ 10 రూపాయల నోటు కనపడేటట్టుగా. ఇక ఎట్లా ఉందంటే అదేదో పెద్ద చెక్ బుక్ రాసిస్తున్నట్టుగా ఆ 10 రూపాయల నోటుని చూపిస్తూ ఉన్నాడు. నేను ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయా. నిజంగా దేవుడు వీరందరిని చూసి ఏమంటాడో తెలుసా? అక్రమము చేయు వారులారా నా యొద్ద నుంచి పోండి అంటాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నువ్విచ్చే ఆ స్వల్పమైన ధనాన్ని బట్టి నీవేదో మహిమ పొంది నేనేదో చేసేసాను అన్నట్లుగా బ్రతుకుతుంటే నీ బ్రతుకు వలన ఎవరికి ప్రయోజనకరం? దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపించుకొని ఆయన గొప్ప ప్రణాళికతో నీకు అనేక కార్యాలను అనేక సందర్భాల విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉండి ఆరోగ్యంలో, సంపద విషయాల్లో, సమస్త విషయాల్లో తోడుగా ఉండి ఆశీర్వదిస్తే నీవు దేవుని మహింపరిచేవాడిగా కాక ఎవరిని మహింపరుస్తున్నావు తెలుసా? రహస్యంగా చేయమని చెప్పిన దేవుని మాట ధిక్కరించి బహిరంగంగా చేసి చూపి అనేకులకు నేను చేస్తున్నాను చూడండి అహో అని దండోరా వేసి మాట్లాడేటువంటి విధానం ఈరోజు అనేక మంది క్రైస్తవుల్లో ఉంది. దరిద్రం చెప్పాలంటే అన్నిల్లో ఉందంటే వాళ్ళకి తెలియదు. ఓకే, మరి దేవుని వాక్యం తెలిసిన నీవు కూడా ఏం చేయాలి? రహస్యంగా దేవుడు చేయమన్నాడని స్పష్టంగా రాయబడింది. యేసు క్రీస్తు ప్రభులు వారే స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటో చెప్తున్నాడు చూడండి ఆ మాట. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కుడి చేతిలో చేసేది మళ్ళా దేనికి తెలియకూడదంట? నీ శరీరంలో సగభాగం కాదు, నీ శరీరంలో అంటిపెట్టబడి ఉన్న కుడి చేయి కూడా తెలియకూడదంట. కుడి చెయ్యి, ఎడం చెయ్యి. ఎడం చేస్తే కుడి తెలియకూడదు, కుడిస్తే ఎడమకు తెలియకూడదు. కొంతమంది ఉంటారు మా భార్య చెప్తేనే ఏదైనాండి, నా భార్య చెబితేనే రూపాయి బయటికి తీస్తా అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. ప్రతిదీ కూడా భార్యకి చెప్పే చేస్తాను
అనే విధానంలో ఉంటారు. కొంత విధంగా మంచిదే, కానీ మరి అదే నీవు పాపం చేయనప్పుడు చేసేటప్పుడు, ఇతర స్త్రీలను నీవు మోహంతో చూసేటప్పుడు నీ భార్యకి చెప్పి చూస్తున్నావా? పాపక్రియలతో నింపబడి చిన్న పెద్ద వావి వరుస లేకుండా ఎలా పడితే అలాగుండేటువంటి నీవు నీ భార్యతో చెప్పే చేస్తున్నావా? ఏమో రహస్యంగా చేయాల్సి బయట చెబితే నీ పరుగు పోయిద్దని కవర్ చేసుకొని దాని మీద సున్నం కొట్టి సమాధిలాగా పెయింట్ వేసావు, కానీ నీ భార్యకి తెలియకుండా దేవునికి ఆ దేవుని మందిరానికో దేవునికో లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫలానా వ్యక్తికో సహాయం చేయడానికి అప్పుడు నీకు భార్య గుర్తొచ్చింది, కానీ నీ పనికి మాలిన స్థితి మోహంతో ఉన్నటువంటి నీవు అపవిత్ర కార్యాలు చేస్తానని నీ భార్యకి చెప్పావా? మరి తాగి ఒక్కొక్కళ్ళు వస్తారు, తాగేసి వస్తారు అంటారు, గ్రూప్లో డిస్కషన్ చేసుకుంటా తాగితా, నేను తాగితే నా భార్యకి కూడా తెలియదురా, ఇది వాళ్ళకి గొప్ప. నేను తాగితే నా భార్యకి తెలియదు, నేను తాగితే మా అమ్మకి మా నాన్నకి తెలియకుండా మెయింటైన్ చేయగలుగుతాను రా, అది నా రహస్యం. సూపర్. పనికి మాలిన పనులన్నీ రహస్యంగా ఉంచి ప్రయోజనకరమైన పనులు భార్యకి చెప్తేనే, లేకపోతే తల్లి చెబితేనే, లేకపోతే తండ్రి చెప్తేనే, మంచి పనులకు మాత్రం వాళ్ళు చెప్తేనే, ఈ చెడ్డ క్రియలకు మాత్రం రహస్యంగా కొనసాగిస్తూనే ఉంటారంట. అందుకే దేవుడు వారి హృదయాలను చూసి ఏమంటున్నాడు తెలుసా? నీవు ధర్మం చేసేటప్పుడు నటిస్తా, ధర్మం చేయబాక. నీవు ధర్మం చేసేటప్పుడు నటించకో. నటించే స్థితి నాకు నచ్చదో. వేశ్యనైనా క్షమిస్తాను, కానీ వేషధారణ కలిగితే నేను క్షమించలేను, నాకు చాలా బాధ. అందుకే దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటో తెలుసా? నీవు సహాయం చేయనప్పుడు నీ కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు, నీ శరీరంలో ఉండే మరొక అవయవానికి కూడా తెలియకూడదు అంటారు. దేవుడు చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. 2000 సంవత్సరముల క్రితము ప్రభువు మాట్లాడిన మాట ఇది. ఇప్పటికి 2023 సంవత్సరాలు అవుతుంది ఆయన భూలోకానికి వచ్చి. 24లో అడుగు పెట్టాం. ప్రభువు ఆయన చెప్పిన మాట, నీ కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండునుగాక. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నీవు నేను అట్టి స్థితిగతుల్లోకి వద్దామా? యేసునామమున హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ధర్మము చేయనప్పుడు రహస్యంగా చేయి. రెండో విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేనికి స్తోత్రం కలుగునుగాక. మొదటి విషయం ఏంటి? ధర్మం చేయనప్పుడు నీ కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు, రహస్యంగా ఉంచు. బిడ్డలకు కానీ పెద్దలకు కానీ తల్లిదండ్రులకు కానీ మరి ఏ ఒక్కరికి కానీ తెలియని అవసరం లేదు. నీవు సహాయం చేసిన ఆ సహాయాన్ని ప్రభు చూశాడు. ఒక దినాన నీకు అత్యధికమైన కృప నీకు ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవ విషయం ఏంటి తెలుసా? నీవు ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా ప్రార్థన చేయడం నేర్చుకో. దేనికి స్తోత్రం. అదేంటంటే రహస్య ప్రార్థన. ఉదయం చేస్తాం, పొద్దున్నే లేవగానే, మధ్యాహ్నం చేస్తాం, బ్రేక్ఫాస్ట్లో చేస్తాం, ఈవినింగ్ స్నాక్స్ తినే టైంలో చేస్తాం, లేకపోతే రాత్రి పండుకునేటప్పుడు చేస్తాం. ఈ ప్రార్థనలు అనుకుంటున్నారేమో బహుశా. అలాంటి ప్రార్థనలు కాదు దేవుడు కోరుకుంటుంది. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలయ్యా అంటే, రహస్యమందుండు చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడని నీవు కూడా రహస్యముగా ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారంట, ప్రభు ఈ మాట చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. ఈ మాట చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటో తెలుసా? పరిచయులు ఏం చేస్తారంటే, మేము తెల్లని వస్త్రాలు ధరించుకొని సంఘంలో మందిరంలో అడుగుపెట్టినప్పుడు కాలును ఫ్లోరుకు రాసుకుంటూ వెళ్తూ, మేమంతా భక్తిపరులో మరొకళ్ళు లేరు అన్నట్లుగా ఒక చక్కటి డ్రెస్ కోడింగ్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అయితే వారి ప్రార్థన బహిరంగంగానే ఉంటుంది, కానీ రహస్యమందుండు గదిలో చేసే ప్రార్థన వారికి ఉండదు.
అంటే దేవుడు ఏమంటున్నాడంటే ప్రజలకు కనపరుచుకొనాలని ప్రార్థించే ఆ భక్తి, ప్రజలకు తెలియాలి అని ప్రార్థించే ఆ ప్రార్థన, ప్రజల ఎదుట ఈడు పెద్ద ప్రార్థనాపరుడు, ఈమె పెద్ద ప్రార్థనాపరురాలని చేసే ఆ ప్రార్థన దేవునికి ఏ మాత్రము చేరదు చేరదు చేరదు. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, వేషధారణ ఎంతకాలం చేస్తారు? ఇంకా ప్రార్థన చేస్తే ఎలా చేయాలో చెప్తా వినండి. మీరు ప్రార్థన చేయాలనుకుంటే సంఘంలో ప్రజలకు తెలియాలన్నట్లుగా చేయొద్దు. మీరు ప్రార్థన చేయాలనుకుంటే సంఘంలో వాక్యం కొరకు ప్రార్థన చేయమ్మా అన్నప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివి నటించొద్దు. నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు అంశం కొరకు ప్రార్థన చేయమంటే అంశం దాటి ఆ సంఘం అంతా ఆ కుటుంబం ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసి విస్తారంగా ప్రార్థన చేసుకొని సమయాన్ని వ్యర్థం చేసి వాక్యానికి సమయాన్ని తక్కువ ఇచ్చి ఏదో ప్రార్థనా పరురాల్లాగా ప్రార్థనా పరుడిగా నటించొద్దు. నీవు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలంటే రహస్యమందుండు దేవుని సన్నిధిలో నీ తలుపులో నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యంగా ప్రార్థన చేయి. యు షుడ్ ప్రే విత్ అలోన్. నువ్వు ప్రార్థన చేయి. ఎలా చేయాలో తెలుసా? ఒంటరితనముతో నువ్వు ప్రార్థన చేయి. ఒంటరితనముగా ఉండి ప్రార్థన చేయి. చాలామందికి బహిరంగంగా చేసే ప్రార్థన అనుభవాలే ఉంటాయి, కానీ ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఉండదు. అందుకే వారి ప్రార్థనలకి జవాబులు చూడరు. ప్రజలకు కనపడాలని ప్రార్థన చేసేవారి సంఖ్య అధికము, కానీ దేవునికి కనపడాలని ప్రార్థించే వారి సంఖ్య చాలా స్వల్పము. దేవుడు అడుగుతున్నాడు, అందరిలో కూడి నీవు ప్రార్థన చేసి నేనేదో ప్రార్థనా పరుణ్ణి, భక్తిపరుణ్ణి, ప్రార్థనా వీరుణ్ణి అని అనుకుంటున్నారేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? రహస్యంగా ప్రార్థన చేసేవాడికి మాత్రమే నేను ప్రత్యుత్తరం ఇస్తాను. దేనికి స్తోత్రం కలిగింది కాదు. రహస్యమందుండి నాతో ఎవడైతే ఎక్కువగా ప్రార్థనాత్మత నింపబడి గడుపుతాడో వాడికి నేను రహస్యమందుండి చూస్తాను. నేను చూసి ఆ ప్రార్థనలో స్పష్టతను, ఆ ప్రార్థనలో ఆ వేదనను, ఆ ప్రార్థనలో కలిగినటువంటి నిష్కపటమును, ఆ ప్రార్థనలో కలిగినటువంటి యథార్థతను బట్టి నేను రహస్యంగా చూస్తాను, దానికి ప్రతిఫలం ఇస్తాను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఏం చేయాలంట? ప్రార్థన ఎలా చేయాలా? మొదటిగా ఏం రహస్యంగా ఉంచాలి? మొదటి రహస్యం ఏంటి? ధర్మము. నీవు చేసే సహాయము రహస్యంగా చెయ్యి. రెండవ రహస్యం ఏంటి తెలుసా? నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా చెయ్యి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చేయాలో తెలుసా? అందుకని ప్రభు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 6:18 వాక్యంలో అంటున్నాడు కదా, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అప్పుడు రహస్యమందుండు చూచు దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడు? నీవు రహస్యంగా ఉన్నప్పుడు. కొంతమంది ఉపవాసాలు ఉంటారు. ఈ లెంట్ డేస్లో, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఉపవాసాలు రకరకాలు. అదేంటండి ఉపవాసం అంటే ఉపవాసం, మళ్ళీ దాంట్లో రకరకాలు ఏంటి? ఉన్నాయి రకరకాలు. కొంతమంది ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటారు. కొంతమంది 12 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంటారు. లేదా కొంతమంది 1 గంట నుంచి 6 దాకా ఉంటారు. కొంతమంది ఈ 3 పూట్ల తినేసి నైటు 6 కాడ నుంచి తెల్లారి 6 గంటల దాకా ఏం తినరు. నిద్రపోయే టైంలో మరి వీళ్ళు ఉపవాసం, నిద్రపోతాం నేను ఉపవాసం, ఖాళీ గడుపుతో నిద్ర. ఈ ఉపవాసం చేసేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు ఒక బ్యాచ్. ఈ ఉపవాసం చేసేవాళ్ళు పనులకు వెళ్ళిపోతారు మరొక బ్యాచ్. ఈ ఉపవాసం చేసేవాళ్ళు ప్రార్థనా ఆత్మతో నింపబడి ప్రార్థించకుండా ఉపవాసం అనే పేరుతో వారి కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటారు, కానీ అన్నం తినరు. నీ ఉపవాసం ఇలా చేయమని ప్రభు చెప్పలేదు. కొంతమంది అయితే ఆ ఉపవాస సమయానికి ఎలా ఉంటుందో తెలుసా? ఇక పొద్దున్న నుంచి 5-6 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నట్టుగా, ఉమ్ము కూడా మింగనటువంటి వ్యక్తిగా, 4 రోజుల నుంచి ఆహారం లేనోడికి లాగా 1 గంటకి 2 గంటల భాగ్యానికి 4 రోజుల నుంచి ఆహారం లేనట్టుగా మొహం అంతా వాడిపోయి, శరీరం అంతా మూలుగుతూ, శరీరం అంతా కృషించిపోయినట్లుగా
వారి ముఖం అంతా వికారం చేసుకుంటారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వేషధారణ లాగా మీరు ఉపవాసం చేయొద్దు. వేషధారణతో కూడిన ఉపవాసం చేయొద్దు. ప్రజలను మెప్పించాలని ఉపవాసం చేయొద్దు. మీ ఉపవాసం ఎలా ఉండాలి అంటే నీకు నాకు మధ్య ఒక బలమైనటువంటి సంబంధాన్ని ఏర్పరిచేదిగా ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. నీ ఉపవాసం ఎలా ఉండాలంటే ఖాళీ కడుపుతో నీవు ఉద్యోగాలకు వెళ్ళిపోతే అది ఉపవాసం కాదు. అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 12 దాకా, లేకపోతే సాయంత్రం 6 దాకా ఏం తినకపోతే, వారానికి ఒకసారి ఈ కార్యక్రమం చేస్తే వారి బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ మొత్తం కరిగిపోయి వారి యొక్క ప్రతి అవయవము క్లీన్ అవుతాయంట. ఆ ఉపవాసం ఆరోగ్యపరమైన మేలు కోసం చేస్తారు. ఈరోజు ఉపవాసాలు ఆరోగ్యకరమైన మేలులతో కూడిన ఉపవాసాలు. ఇవి నీ శరీరానికి బహుశా స్వల్పమైనటువంటి స్వస్థత కొరకు నువ్వు చేస్తున్నావేమో. నీవు ఒక విషయం తెలుసా, ఆ స్వస్థత కూడా కలగాలంటే దేవుడే చేయాలి. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఆరోగ్య స్వలాభాల కోసం చేసే ఉపవాసాలు కూడా దేవుని కృప లేకపోతే ఆరోగ్యం కూడా దూరంగానే ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఆ ఆరోగ్యం నీకు దూరంగానే ఉంటుంది. అనారోగ్యంతోనే నింపబడుతూనే ఉంటాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు, ఉద్యోగాలకు వెళ్తూ చేసే ఫాస్టింగ్ కాదు, వ్యాపారాలు చేసుకుంటూ చేసే ఫాస్టింగ్ కాదు. ముఖమంతా వికారం చేసుకొని సేవకుల ఎదుట, సంఘం ఎదుట కనపడాలని చేసే ఫాస్టింగ్ కాదు. దేవుడు అడుగుతుంది, నీవు ఉపవాసం ఉండినప్పుడు తలంటుకొని నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించి రహస్యమందున్న దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఆ రకంగా నీవు చేసిన ఎడల దేవుడు అంటున్నాడు కదా, అప్పుడు రహస్యమందు చూచి దేవుడు నీ తండ్రి, రహస్యమందు చూసే నా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రతిఫలం ఇస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇట్టి ఉపవాసం కావాలి మనకి. ఇట్టి జవాబు కావాలి. మనుషుల జవాబు వ్యర్థము, మనుషులు జవాబు స్వల్పము, మనుషులు చేసే సహాయము స్వల్పము, మనుషులు చేసే కార్యాలు వ్యర్థము. కానీ మనుష్యులకు మించిన దేవుని సహాయము అది నీతో నిలిచి ఉంటుంది. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషుల మీద ఆధారపడితే వారు నిన్ను మోసం చేస్తారు. మనుషుల మీద ఆధారపడితే వారు నిన్ను మోసపుచ్చుతారు. రక్త సంబంధికులే నిన్ను మోసపరుస్తారు, బిడ్డలే నిన్ను మోసపరుస్తారు, కన్న బిడ్డలే నిన్ను మోసపరిచేస్తారు, కన్న తల్లిదండ్రులే మోసం చేస్తారు. రక్త సంబంధికులలో ప్రేమ లేదు ఈ రోజుల్లో. ఆ దినాల్లో ప్రేమలు ఐక్యతలు చూసాం, కానీ ఈ రోజుల్లో ప్రేమలు లేవు. కానీ ఆ రోజుకి ఈ రోజుకి నేటికి ఎప్పటికీ కూడా దేవుని ప్రేమలో మార్పు లేదు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుని ప్రేమలో మార్పు లేదు. నీవు ఏడిస్తే ఆయన నవ్వే దేవుడు కాదు. నీవు బాధపడితే సంతోషించే దేవుడు కాదు. నీవు బాధపడితే నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగింది కాక. నీవు ఏడిస్తే నీ కన్నీటిని తుడిచే దేవుడై ఉన్నాడు. నీవు బాధపడితే నిన్ను ఓదార్చి నిన్ను సంతోషింప చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు. దేనికి స్తోత్రం కలిగింది కాక. అందుకనే మనుషులు కనపడాలని నీవు నటించొద్దు. యూ డోంట్ యాక్ట్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. నీవు మనుషుల ఎదుట నీవు నటించొద్దు, కానీ దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని నువ్వు గమనించాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 కార్యాలు చేయమని ప్రభు స్పష్టంగా చెప్పాడు, కానీ ఈరోజు అనేక మంది చేయరు. మొదటి విషయం ఏంటి చెప్పాలా? సహాయం చేసేటప్పుడు ఎవరికి తెలియని అవసరం లేదు, రహస్యంగా చేయి. రెండవదిగా ఇంకోటి ఏంటి చెప్పండి? ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా చేయండి. వీళ్ళు ఈ 2 తప్ప మిగతా అన్నీ రహస్యంగానే చేస్తారు. పాపం రహస్యంగా చేస్తారు, అపవిత్ర కార్యాలు రహస్యంగానే చేస్తారు, అన్ని విషయాలలో రహస్యాన్ని మెయింటైన్ చేస్తారు. కానీ మంచి విషయాలలో మాత్రం బహిరంగంగా కనపడాలన్నట్లుగా మా అంత పరిశుద్ధులు, పవిత్రులు, పరమమైనటువంటి వారు ఇంకెవరు లేరు అన్నట్లుగా చేస్తారు. అందుకే దావీదు కూడా చేశాడు. ఏం చేశాడంటే, దావీదు అంటున్నాడు కదా,
పాపం చేశాడు. ఉరియా భార్యను ఏం చేశాడంట? రహస్యంగానే చూశాడు, ఒంటరిగా చూశాడు. ఆ స్త్రీతో నేను పాపం చేయాలని అనుకున్నాడు. ఆ పాపము నేను చేశాను, ఎవరికి తెలియదు. ఎంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా నేను పాపాన్ని చేసి సేఫ్ అయ్యానో చూసారా అని తనలో తాను ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. అవునా? కానీ జీవము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, నీ హృదయాంతరంగాలను పరిశీలన చేసే దేవుడు, మహాకాశ్యముల నుండి నీ యొక్క మనస్సును, నీ యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు పసిగట్టగలిగిన దేవుడు, ఆయన కనులను కప్పిపుచ్చగలుగుతారా ఈ లోకంలో ఎవరైనా? ఈరోజు అనేక మంది యవనస్తులు అలాగే తయారయ్యారు. ఏంటో తెలుసా? ఉదయాన్నే లేచి ఫోన్ తీసి, హాయ్ బంగారం ఎలా ఉన్నావు మెసేజ్ చేసి డిలీట్, హాయ్ ఎలా ఉన్నావు మెసేజ్ డిలీట్, పలానా పార్క్ దగ్గర మనం కలుసుకుందాం మెసేజ్ డిలీట్, పలానా టైంలో మనం కలుసుకుందాం, అక్రమ సంబంధాన్ని కొనసాగిద్దాం మెసేజ్ డిలీట్, పలానా ప్లేస్కి రా మెసేజ్ చేసి డిలీట్. ఆ డిలీట్ చేసి అమ్మయ్య ఎవరు చూడలేదు చూసావా, ఎంత సీక్రెట్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి ఎలా మెయింటైన్ చేయగలుగుతుందని చూసావా? అలా మెసేజ్ కొట్టడం, ఇలా డిలీట్ చేయడం, అలా మెసేజ్ చేయడం, ఇలా డిలీట్ చేయడం. ఓకే, నీవు డిలీట్ చేసి నీ తల్లిదండ్రులకు తెలియలేదు, నీ భర్తకు తెలియలేదు, నీ భార్యకు తెలియలేదు, నీ బిడ్డలకు తెలియలేదు, కానీ సర్వోన్నతమైన దేవుని యొక్క నేత్రములను నీవు మూయజాలవు. దేనికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నిన్ను చాలా స్పష్టంగా అల్ట్రా హెచ్డి టీవీలో చూస్తున్నట్టుగా చూస్తున్నాడు దేవుడు. రహస్యమందుండు చేసే నీ పాపాలు కప్పిపుచ్చుకున్నట్లుగా ప్రయత్నం చేస్తున్నావు, కానీ దేవుడు నీ రహస్య పాపాలను పసిగడుతూనే ఉన్నాడు, దాన్ని నోట్ చేస్తూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకో. నీ తల్లిని మోసం చేసినట్లుగా, నీ తండ్రిని మోసం చేసినట్లుగా, నీ భర్తను మోసం చేసినట్లుగా, నీ భార్యను మోసం చేసినట్లుగా, వ్యభిచార సంబంధమైన అపవిత్రాత్మ క్రియల వలన చేసిన ప్రతి కార్యమును బట్టి నేను ఎవరికి కనపడలేదు, నేను చక్కగా మెయింటైన్ చేయగలుగుతున్నాను అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, రహస్యమందుండు చేయు పాపములు ఒక దినాన మిద్దె మీదకెక్కి కేకలు వేస్తాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మిద్దె మీద ఎక్కి కేకలు వేయడం అంటే ఏంటో తెలుసా? నీవు రహస్యంగా రాత్రివేళ చేసిన పాపము రేపు కొండ శిఖరాల మీదకెక్కి పట్టణమంతా వినపడినట్లుగా నీ పాపక్రియలు ప్రకటించబడతాయంట. దేవుడు అలా చేస్తాడు. రహస్యంగా పాపక్రియలు చూసి, అశ్లీలతను చూసి, ఎవరూ చూడట్లేదులే, నా గదిలో నేనున్నాను, నాతో ఎవడున్నాడు, నేను ఒక్కడనే చూస్తున్నా చక్కగా, ఈ అశ్లీలత చూసి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నానో, మళ్ళా నా ఫోన్ ఎవడో ముట్టుకోకుండా దానికి లాక్లు, పాస్వర్డ్లు, ఈ అశ్లీలత చూస్తూ అశ్లీలకరమైన ఆలోచనలతో నింపబడి నా ఫోన్ను ఎవరు ముట్టుకోకుండా లాక్ పెట్టేస్తుంది, దానికి లాక్. ఈరోజు భార్య భర్తల ఫోన్లకు కూడా లాకులు. భార్య లాక్ భర్తకు తెలియదు, భర్త మొబైల్ యొక్క లాక్స్ భార్యకి తెలియదు. దే ఆర్ మెయింటైనింగ్ సీక్రెట్ లైఫ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, బహుశా ఎవరికి తెలియదు. నేను అలా మెయింటైన్ చేయగలుగుతానండి. పాప క్రియలు, అశ్లీల క్రియలు చూసేసి ఆ రీసెంట్ హిస్టరీని నువ్వు డిలీట్ చేయొచ్చు. ఎవడో చూడడానికి ఉంటున్నావేమో. నిన్ను సృజించిన దేవుడు, నీకు నేత్రాలు ఇచ్చిన దేవుడు, నీకు అవయవములన్నీ ఇచ్చిన దేవుడు నీవు చేసే క్రియలు చూడలేనంత దూరంగా ఉంటాడని మాత్రం ఎన్నటికి అనుకోకండి. నీవు చేసే ఆ పాపక్రియను నిన్ను నిర్మించిన దేవుడు నీవు చేసే క్రియలను ఆయన చూడడు అనుకోవడం నీ భ్రమ. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఈ దావీదు పాపం చేశాడు, అమ్మయ్య ఎవరు చూడలేదు అనుకొని పాపం చేసి ఆ స్త్రీని పంపించేశాడు, కానీ దేవుడు దాన్ని లెక్క చూశాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి, దేవుని లెక్కలో ఏ మనుష్యుడు తప్పించుకొనడో, ఏ పాపక్రియను కప్పిపుచ్చుకుందామని ప్రయత్నించినను కూడా నా దేవుడు దాన్ని లెక్క చూస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. లెక్క చూస్తాడంతే. దావీదు అనుకున్నాడు, నేను ఉరియా భార్యను తెచ్చుకొని నేను ఆ అక్రమ సంబంధాన్ని చేశాను, ఎవడు చూడలేదు అనుకున్నాడు అంతే. ఆ తర్వాత నాతాను వచ్చి, నీవు చేసిన కార్యమును బట్టి దేవుడు నీకు విధించే శిక్ష ఏంటో తెలుసా? ఒకని భార్యను నీవు అక్రమంగా తెచ్చుకున్నావు, అయితే నీ భార్యలు ఇప్పుడు అందరూ కూడా ఏమైపోతారు తెలుసా? నీ భార్యతో ఎలా నీవు అక్రమ సంబంధం కలిగి ఏ భార్యనైతే నువ్వు బయట వారిని పరాయి నీకు విశ్వాసం కలిగిన నీకు నమ్మకస్తుడైనటువంటి అతని భార్యను తెచ్చుకొని నీవు అక్రమ సంబంధం కలిగి ఉన్నావు కదా, నీ భార్యతో కూడా అనేకులు అక్రమ సంబంధం కలిగి ఉంటారు. దేవుడు చూడండి ఎంత గొప్ప శిక్ష. ఒకని భార్యకు మనం అన్యాయం చేస్తే దేవుడు మన కుటుంబానికి అన్యాయం చేస్తాడు, లెక్క చూస్తాడు దేవుడు, అది తగులుతుంది ఖచ్చితంగా. ఒకని భర్తకు నీవు అన్యాయం చేస్తే దాన్ని లెక్క చూస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఆ శిక్ష నుంచి ఏ మనుష్యుడు తప్పించుకొని జాలడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పాపక్రియలను బట్టి ఇతరులను నీవు అపవిత్రతతోనే చూస్తున్నావా? అయితే నీకు దేవుడు ఒక లెక్క కట్టబోతున్నాడు. దావీదుకు కట్టిన దేవుడు దావీదు ఎదుట నీవెంత నేనెంత. దేనికి స్తోత్రం కలుగును గాక. బాల్యం నుంచే దేవుని శక్తి పొందుకున్నాడు, అభిషేకంతో నింపబడిన దావీదు తప్పు చేస్తే దావీదును వదిలేయలేదు, విడిచిపెట్టలేదు. దావీదును కూడా లెక్క చూసి తగిన శిక్షను ఇచ్చేశాడు అంతే. ఆ పాపక్రియం తర్వాత దావీదు జీవితంలో ప్రతి ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించమన్నాడు దేవుణ్ణి అడిగితే ఎక్కించాడు. అయితే అక్కడి నుంచి పడిపోతూ ఉన్నాడు. ఈ సందర్భం దగ్గర నుంచి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అలాగే నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇక నుంచి అయినా దరిద్రాన్ని విడిచిపెట్టు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇకనైనా పనికిమాలిన జీవితంలో నుంచి బయటికి రా. ఇకనైనా ఆ వేషధారంలో నుంచి బయటికి రా. ఇకనైనా పనికిమాల దుస్థితిలో నుంచి బయటకు రా. ఇకనైనా ఆ వ్యర్థమైన తలంపుల నుంచి బయటికి రా. రహస్యమందుండు జీవితం, చీకటిలో చేసే కార్యాలు మరెవరికి కనపడవు అనుకొని విచ్చలవిడిగా పెట్టరేగిపోతుంటే బయటికి రా. ఎందుకో తెలుసా? నీ జీవితం ఇంకా నాశనం అవ్వక మునిపే నా దేవుడు నన్ను నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడు. దేనికి స్తోత్రం. నీ జీవితం పతనా స్థితికి వెళ్ళకముందే దేవుడు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇకనైనా నీవు తిరిగిరా, గెట్ బ్యాక్, దేవుని వైపుకి రా. ప్రభువా, నేను చేసిన ఈ క్రియలను బట్టి నన్ను మన్నించు ప్రభువా. రహస్యమందు చేసిన ఈ కార్యాలను బట్టి నన్ను మన్నించు దేవా. రహస్యమందు చేసిన ఈ దుష్టక్రియలను నన్ను మన్నించు ప్రభువా. రహస్యంగా చేసిన ఈ అశ్లీలతను చూసినటువంటి ఈ రహస్య పాపను మన్నించండి ప్రభువా. రహస్యంగా చేసిన ఈ క్రియలను బట్టి నన్ను మన్నించండి ప్రభువా అని వేడుకోవడానికి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీకు అవకాశం ఇస్తున్నాడు. వస్తావా? వస్తే నా దేవుడు ఆయన రక్తముతో నిన్ను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నీ అపవిత్ర కార్యాలను విడిచిపెట్టి వస్తే నా దేవుడు తన రక్తాన్ని చిందింపజేశాడు కదా, ఆ విలువైన రక్తము నీ మీద ప్రోక్షించి నీ అపవిత్ర కార్యాలను బట్టి, నీ పాప క్రియలను బట్టి, నీ పనికి మారిన ఆ భయంకరమైనటువంటి జీవితాన్ని దేవుడికి అప్పగిస్తే, నీ పాపాన్ని విడిచిపెడితే ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నీ కొరకు కార్చిన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి నీ పలికి మాలిన బురదతో నింపబడిన పాపమనే బురదతో నింపబడిన ఆ దరిద్రమైన పాపక్రియలు అనే బురదతో నింపబడిన నీ మీద ఆయన నీటిని కాదు పోసేది, ఆయన రక్తము ప్రవహిస్తున్న శరీరంలో గుండా ప్రవహిస్తున్న ఆయన స్వరక్తాన్ని నీ మీద కృమ్మరించి ప్రోక్షించి నీ రక్తమును ఆయన రక్తముతో నీ దేహాన్ని కడగడానికి ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. యోహాను సువార్త 1 యోహాను 1 అధ్యాయం 7వ వాక్యం సెలవిస్తుంది కదా, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయును. ఎవడైతే ఆయన యొద్దకు ప్రభువా నన్ను మన్నించు అని ఆయన యొద్దకు వస్తాడో పాపమును మన్నించగలిగిన వాడే నీ పాపాన్ని కొట్టివేయగలడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. పాపమునకు క్రయధనము చెల్లించిన వాడే నీ పాపమును కొట్టివేయగలుగుతాడు.
పాపమునకు పరిహారంగా క్రీస్తు రక్తము ఈ రోజు నీ ఎదుట ఉన్నది. అది నీ మీద ప్రభు ప్రోక్షించాలని ఇష్టపడుతున్నాడు. నీవు ఇష్టపడితే నీవున్న చోటనే మోకరించి, ప్రభువా నా పనికి మాలిన స్థితిలో నుంచి నన్ను విడిపించు ప్రభువా, నా భయంకరమైన దుస్థితి రహస్యమందు చేస్తున్న ఈ పాపమును బట్టి నాకు ఒకరోజు మీరు లెక్క తేల్చబోతున్నారు. అయితే ఆ లెక్క నాకు బహు భయంకరము ప్రభువా. నేను ఆ దుస్థితిలో ఎప్పటికీ నేను ఉండకూడదు ప్రభువా. దయచేసి నన్ను మన్నించండి, దయచేసి నన్ను విడిపించండి, ఈ శాపము నుంచి నన్ను విడిపించండి అయా. మీరు లెక్క చూచినప్పుడు నేను తేలిపోకూడదు ప్రభువా. నీవు లెక్క చూచినప్పుడు నేను దోషిగా ఉండకూడదు ప్రభువా. నన్ను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అక్రమ సంబంధాలు, రహస్య చాటింగ్లు, రహస్య జీవితం, ఇది నా జీవితాన్ని ఎంతో నాశనకరంగా నడిపించబోతుంది, నిత్య నరకాగ్నిలో పడవేయబోతుంది ప్రభువా. దయచేసి నన్ను మన్నించండి అని మోకరిల్లి ప్రార్థించి, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఎవరైతే ఆయన ఎదుట మోకరిల్లి అడుగుతారో నా దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించగలిగిన గొప్ప దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన కాక. హీ హ్యావ్ దట్ అథారిటీ. ఆయనకి అధికారం ఉంది. పాపమును క్షమించగలిగిన అధికారము ఈ లోకంలో నా దేవునికి తప్ప మరి ఏ వ్యక్తికి లేదు. దేనికి స్తోత్రం కలిగిన కాక. ఆయన పాపమును క్షమిస్తానంటున్నాడు కదా. ఒప్పుకుంటే ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని నీ ఎడల చేయబోతున్నాడు. గొప్ప సమాధానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీవు చేసిన ఈ క్రియలను బట్టి నీకు మనశ్శాంతి లేదేమో, అయితే నా ప్రభువు నీ క్రియలను మన్నించి నీకు మరొక నూతన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నూతన కార్యము నీ జీవితంలో జరుగును గాక. నూతన కృప నీ జీవితంలో ప్రభు జరిగించును గాక. నూతన జీవితం, నూతనమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చును గాక. ప్రార్థించేద్దాం. దేవా నన్ను నూతనంగా మార్చండి, నన్ను నూతనంగా మార్చండి, నన్ను నూతనంగా మార్చండి, నన్ను పరిశుద్ధంగా మార్చండి ప్రభువా. నా రహస్య జీవితమును ఎవరికి తెలియదు అన్నట్లుగా నేను నటిస్తున్నాను, కానీ అందరి కళ్ళు నేను మూయగలిగించాను, కానీ నీ కండ్లను నేను ఎప్పుడు మూయలేను ప్రభువా. అది ఈ లోకంలో ఏ నరుడికి సాధ్యము కాదు ప్రభు. ఆకాశ మహాకాశ్యముల నుంచి నన్ను చూస్తున్న దేవుడు నీవు మాత్రమే. నా రహస్య జీవితాన్ని స్పష్టంగా తెలుసుకున్న దేవుడు నీవు మాత్రమే. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, hallelujah, hallelujah. 2 సమూయేలు గ్రంథంలో అంటున్నాడు కదా, పగటి యందు వాడు వారితో శయనించును, నీవు నీ కార్యములు ఈ కార్యములు రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేతునని దేవుని వాక్యం సెలవిస్తుంది. రహస్యంగా దావీదు నువ్వు చేసిన కార్యం రహస్యమే, కానీ ఇశ్రాయేలుల జనమందరూ చూస్తుండగా నీ భార్యలు నీ నుండి తొలగిపోతా ఉండుట నీవు చూస్తావు, ఇశ్రాయేలు చూస్తారు. ఎంత గొప్ప శిక్ష! రహస్యమందు చేసిన కార్యానికి గొప్ప గొప్ప శాపము కొని తెచ్చుకున్నాడు దావీదు. ఈరోజు నీవు కూడా కొని తెచ్చుకుంటావేమో. రహస్యమందు చేసిన కార్యాలను బట్టి నీవు కూడా కొని తెచ్చుకుంటావేమో. అయితే దేవుడు చివరి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు, దిస్ ఈజ్ ఎ లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. దేవుడు నీకు చివరి అవకాశం ఇస్తున్నాడు. మార్పు చెందుతావా నా కుమారుడా? మార్పు చెందుతావా నా కుమార్తె? అయితే దేవుడు నిన్ను నూతన క్రియగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఈ దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. పాతవి గతించును, సమస్తమును నూతమగును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాతవి గతించిపోతాయి, ఇదిగో సమస్తము నూతన పరచగలిగిన నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 మీకు వందనాలు.
యేసయ్యా, నా జీవితంలో నూతన కార్యం జరిగించు, నూతన కార్యం జరిగించండి, నూతనంగా మార్చండి, నన్ను నూతనంగా మార్చండి. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి. ఆయనే నీ పాపమును కడిగివేయగలిగిన గొప్ప దేవుడు. ఆయనే నిన్ను శుద్ధీకరించగలిగిన గొప్ప దేవుడు. ఆయనే నిన్ను పరిశుద్ధపరచగలిగిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ
వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను నడవాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను నడవాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మ వశముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వశముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. కృపా సత్య సంపన్నుడా, సర్వలోకానికే. చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోనికి ప్రభు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. రహస్యముగా చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. ఇంతవరకు నాయన నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి, నిబిడలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం. నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి, నీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి అయా. రహస్యముగా చేయవలసినవేమిటో, రహస్యముగా చేయకూడనివేంటో మీరు ఈ మధ్యాహ్న సమయంలో మాతో అద్భుతంగా మాట్లాడిన విధానం బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం. వినిన వాక్యము మర్చిపోయేవారిగా కాక, వినిన వాక్యము మర్చిపోయేవారిగా కాక, వినిన వాక్యము పెడచెవిన పెట్టేవారిగా కాక, వినిన ఈ వాక్యము శ్రేష్టమైన ఈ వాక్యము మా హృదయాల్లో ఫలభరితంగా మీరు మార్చమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్ములను మేము మిక్కిలిగా సమర్పించుకొనొచ్చు. ఎందుకు పనికిరాని నన్ను వాడుకొని నిలబెట్టిన విధానానికే మీకే మహిమ చెల్లిస్తూ, ఎందుకు పనికిరాని నన్ను వాడుకొని నిలబెట్టిన విధానానికే మీకే మహిమ చెల్లిస్తూ, ఎందుకు పనికిరాని నన్ను వాడుకొని నిలబెట్టిన విధానానికే మీకే మహిమ చెల్లిస్తూ, నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మీ నామాన్ని మహింపరచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును, ఈ వాక్యం విన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతరం సదా తోడై ఉండి మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.